ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మొదటి విడత ఎన్నికలు 11వ తారీఖు జరగడం జరిగింది. ప్రశాంతంగా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆయా జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లా పోలీస్ అధికారులు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసే విధంగా చేయడం జరిగింది. రెండో విడత ఎన్నికలు కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పెనపాడు మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నాము. ఇక్కడ ఓటర్లంతా కూడా ఆయా వారి వారి ఓటును హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో జరుపుతున్నారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తే ఎక్కడ అంటే సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు ముఖ్యంగా పెనపాడు మండలము, ఆత్మకూరు, చివెంల మండలము, మోతే మండలము, కోదాడ నియోజకవర్గం పెద్ద ఎత్తున కూడా అన్ని మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. నువ్వంటే నువ్వు, నేనంటే నేను అని రసవత్రంగా కొనసాగుతుంది. ఏదేమైనా కూడా 1 గంట వరకు జరిగే ఈ ఎన్నికలు మాత్రము ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఒకటి వరకు ఎవరైతే పోలింగ్ బూత్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు వేసే అవకాశం కూడా ఎన్నికల కమిషన్ కల్పించడం జరిగింది. 2 తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. 2 నుంచి 5 వరకు మొత్తం కూడా ఓట్ల లెక్కింపు అయ్యే అవకాశం ఉంది. అయిన తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నుకునే అవకాశం ఉంది. మనం చూస్తున్నాము ఇటీవల సూర్యాపేట జిల్లాలో మనం చివెంల మండలంలో కోటనాక్తండలో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కావచ్చు సమాన ఓట్లు రావడంతో అక్కడ టాస్ వేయడం జరిగింది. చివరికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. అయితే ఇలాంటి సంఘటనలు మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2-3 చోట్ల కూడా ఇదే విధంగా కొనసాగింది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లాలో 1500 మంది పోలీసులతో మాత్రము పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా అదే విధంగా ప్రతి ఒక్క బూతు కలెదిరుగుతున్నాడు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే ఒక పోరు ఇది. ఎందుకంటే గత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తే కొంత గ్రామాలకు గ్రామంలో పార్టీలకు పట్టుంటది. ఇప్పటికే మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆయా పార్టీ అభ్యర్థులు గెలుపుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం మనం చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా 17వ తారీఖు కూడా 3వ దఫా ఎన్నికలు ఉన్నాయి. 3వ దఫా ఎన్నికల కోసం కూడా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు విజయం సాధించిన తర్వాత కూడా డీజేలు కానీ లేదా బాణాసంచా కానీ ర్యాలీలకు కూడా నిశ్చయం చేయడం జరిగింది. ఎన్నికలు జరిగే ప్రాంతంలో మాత్రం ఇప్పటికే మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా లేకుండా కూడా జిల్లా ఎస్పీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మద్యాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం ప్రలోభాలకు దారిస్తుంది. ప్రలోభాలంటే ఓటుకు 100, 500 నుంచి 1000 రూపాయలు కూడా ఓట్లు పెట్టి కొనుక్కున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఓడిపోయిన అభ్యర్థులు కూడా అటు డబ్బును మళ్ళీ రికవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మనం చూస్తున్నాము ఇప్పుడు నల్గొండ జిల్లాలో మనం చూస్తే ఖచ్చితంగా నేను ఓటుకు 500, 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నా ఓటు నాకు నేను ఇచ్చినటువంటి డబ్బులు నాకు ఇస్తారని కూడా ప్రలోభాలు పెట్టిన డబ్బులు కూడా మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పటికైనా ఓటర్లు మీరు మేలుకొని ఖచ్చితంగా ఎవరు ప్రలోభాలు లొంగకుండా నిజాయితీ పరుడు ఎవరు, మనకు ఎవరు అందుబాటులో ఉంటారో వాళ్ళకు ఓటు చేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తే బాగుంటుంది తప్ప డబ్బులకు కానీ లేకపోతే ప్రలోభాలకు గురై డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఓట్లు వేసి ఓడిపోయిన అభ్యర్థి దగ్గర మళ్ళీ డబ్బులు ఇవ్వడం అనేది పద్ధతి కాదు. మార్చుకోవాల్సిన అవసరం ఓటర్లకు ఎంతైనా ఉంది. ఏది ఏమైనా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3 విడతలు జరుగుతున్నటువంటి ఎన్నికలు మాత్రం ఇప్పటికే 3 విడత ప్రశాంతంగా జరిగింది. 2వ విడత ఈ రోజు కూడా ప్రశాంతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3వ విడతకు 17వ తారీఖు జరిగే ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణం జరుగుతుంది కూడా జిల్లా అధికారులు, ఆయా జిల్లా కలెక్టర్లు, యాదాద్రి కలెక్టర్ కావచ్చు, నల్గొండ కలెక్టర్, సూర్యాపేట కలెక్టర్ అన్ని కూడా ఇప్పటికే పరిశీలన చేయడం జరిగింది. దాంతో పాటు రాచకొండ కమిషనర్, యాదాద్రి రాచకొండ కమిషనర్ కావచ్చు, నల్గొండ ఎస్పీ కావచ్చు, సూర్యాపేట ఎస్పీ కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ అవాంఛనీయ జరగకుండా ఎన్నికలు సజావుగా జరుగుతుందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.